కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ తర్వాత సుమారుగా ఒక సంవత్సరాల కాలం గడిచిపోయింది. పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీనివల్ల ప్రజలకు, తెలంగాణ సమాజానికి అనేక రంగాలలో అన్యాయం జరుగుతుంది. మీరు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి లేడు, అతి ముఖ్యమైనటువంటి హోంశాఖ మంత్రి కూడా లేనటువంటిది. ఇప్పుడు కేటాయింపు లేనటువంటిది. రాజ్యాంగంలో రాయబడినటువంటిది ఏమిటి? 15% ఉంటే ఎమ్మెల్యే, మొత్తం ఎమ్మెల్యేలలో 15% మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేటువంటి ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ యొక్క అంతర్గత కొట్లాటలు, కుమ్ములాటల యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి విద్యారంగానికి మంత్రి లేకపోవడం అనేటువంటిది బాధాకరం. ఆయనకు టైం కూడా లేదు మాట్లాడడానికి, దాని గురించి రివ్యూ చేయడానికి. ఇవాళ దాని పర్యవసానం ఏం జరిగినటువంటిది? వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రాగానే డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మేము ఖాళీలు ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా చేయనటువంటి భర్తీలను మేము అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వరకు కూడా భర్తీ చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ముఖ్యంగా జరుగుతున్నది ఏంటంటే, డబ్బున్నటువంటి వర్గాలు ప్రైవేట్ యూనివర్సిటీస్ లో చదువుకుంటున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటి తెలంగాణలో. హైదరాబాద్ కేంద్రంగా కానీ దేశంలో ముఖ్యమైనటువంటి విశ్వవిద్యాలయాలు అక్కడ వాళ్ళ చదువు అనేటువంటిది కొనసాగిస్తున్నారు. కానీ తెలంగాణలో బడుగు వర్గాలు, దళితులు, పేదవాళ్ళు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థనే వాళ్లకు అవసరం. అటువంటి విద్యా సంస్థల లోపల ఇవాళ కుట్రపూరితంగా భర్తీ చేయకుండా, ఖాళీలను భర్తీ చేయకుండా, ప్రొఫెసర్లను భర్తీ చేయకుండా, లెక్చర్లను భర్తీ చేయకుండా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ కనపడుతున్నటువంటిది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమాచారం ఇవాళ యూనివర్సిటీస్ లో కూడా ఇవాళ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి ప్రైవేటు కళాశాలలు అనేక రకాల ఒత్తిళ్లు తీయడం వల్ల ఇవాళ విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డది. వల్ల ఇప్పటికి వాల్యుయేషన్ అయిపోవాలా, ఎగ్జామ్స్ అయిపోవాలా, కొత్త అకాడమిక్ ఇయర్ మే తర్వాత స్టార్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితి వల్ల తెలంగాణలో దాపరించడం అనేటువంటిది విద్య పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేటువంటి చిత్తశుద్ధి మనకు కనపడుతున్నటువంటి అంశం. ఇప్పుడు స్కాలర్షిప్ లో అంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ నుంచి అయితే ఎక్కడికే ఫండింగ్ అనేది పంపించాలి, ఏదైతే యూనివర్సిటీలు. మరి అసలు ఫస్ట్ ఫండింగే లేదని చెప్పేసి, అసలు మామూలుగా ఆర్థికంగా ఏం బలబలం లేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఫండింగ్ ఏముందండి? ఆర్థికంగా రేవంత్ రెడ్డి గారు దివాలా తీసినారు. దివాలా తీసి వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన గత ప్రభుత్వం చేసిన అప్పుల కోసము, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద వడ్డీల కోసం 6,300 కోట్లు చెల్లిస్తున్నా అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కేసీఆర్ ప్రత్యామ్నాయంగా మేము రాష్ట్రాన్ని నడుపుతాము, పద్ధతిలో నడుపుతామని మీరు బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో మీరు మాట్లాడినారు కదా. మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ సమాధానం ఏం చెప్తారు? కాబట్టి ఆయన జీతాలు ఇవ్వలేదు అన్నారు, మీరు పెన్షన్లు ఇస్తలేరు. సుమారుగా ఆయన మాటల్లోనే 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని ఒక నిస్సాయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవాళ అదే పరిస్థితి వల్ల ఈ ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి సంబంధించి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డటువంటి, ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గతంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కు తూట్లు పడిచే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతున్నటువంటిది? పరీక్షలు జరగవా? ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోతే పరీక్షలు జరగకపోతే నష్టం ఎవరికి జరుగుతుందండి? విద్యార్థులకు. పరీక్షలు జరిగిన తర్వాత సర్టిఫికెట్లు ఇస్తలేరు వాళ్ళు. రకరకాల పరిస్థితులు వాళ్ళు ఏర్పడితే నాకేమీ పట్టనట్టుగా రేవంత్ రెడ్డి గారు విదేశాలు, ఢిల్లీ తిరిగేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇవాళ బడ్జెట్ అనేటువంటిది అప్పుల రూపంలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాటల్లోనే నెలకు 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నాడు. ఇప్పటికి 1,50,000 కోట్లు అప్పులు తెచ్చినాడు. ఆయన అప్పులు తెచ్చి కేసీఆర్ అంటున్నాడు, నువ్వు మీ అప్పులు కూడా చెల్లించాలి. ఇప్పుడు మీరు వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మీరు సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడదు కదా. ఇప్పుడే మీరు 1,60,000 కోట్ల అప్పులు చేసినారు. మీరు అప్పులు లేకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి మీ దగ్గర లేదు. అది చెప్పి మీరు ఏమంటున్నారు? ఫస్ట్ గా నేను జీతాలు ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వము వెంటనే స్పందించి ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నిటి మీద ఏ రకంగా పరిష్కరిస్తారు అనేటువంటి మాట చెప్పవలసినటువంటి, వాగ్దానం చేయవలసినటువంటి అవసరం, అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. విద్యా వైద్య శాఖ ఇట్లా ఉంటే మరి మిగతా శాఖల పరిస్థితి ఏంది? మరి అవి ఎట్లా జరుగుతుంది? మిగతా శాఖలు ఏమున్నాయి? తెచ్చిన అప్పులు మా కాంట్రాక్టర్లు, సగం మంది మంత్రులు కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో వచ్చింది ఏంటంటే, కీలకమైన 1,000 రూపాయల కాంట్రాక్టులు చేసే వాళ్ళు మంత్రులు లేని అది దురదృష్టము. వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే వాళ్ళకు వెళ్ళిపోతున్నటువంటిది. ఇక మిగతా దానికి ఏముంటదు. కాబట్టి ఇట్లా టైం పాస్ చేసేటువంటి 400 ఎకరాలు మన సెంట్రల్ యూనివర్సిటీ అమ్మి ఏదో ఇద్దాం అనుకున్నారు, అది శృంగభంగం అయింది. కాబట్టి ఒక ఆర్థిక ప్రణాళిక లేకుండా, ఆర్థిక వ్యూహం లేకుండా, వనరుల సమీకరణ లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము
తనకు దోచిన కాలం నడిపిస్తుంది అనేటువంటి పద్ధతిలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉంటుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 61 సంవత్సరాలకు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు గ్రాట్యుటీ ఇస్తలేరు, పెన్షన్ ఇస్తలేరు. పెన్షన్ ఏదో ఇస్తున్నట్టుంది, గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించినటువంటి మొత్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 2028-29లో ఇస్తాం అంటే రిటైర్ అయిన తర్వాత 3 ఏళ్ళకి ఇస్తాం. చనిపోతారా బతుకుతారా తెలియదు అప్పటికి. పైగా ఏం చెప్తున్నారు, మీరు ఆయన జీతాలు ఇవ్వలేదంటారు, మీ జీతాలు ఇస్తామంటారు, మీరు పెన్షన్ బెనిఫిట్స్ మీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటిది. ఇప్పుడు సర్క్యులర్ జారీ చేశారు కదా, అంటే ఇక్కడ ప్రశ్నించొద్దు, ఇక్కడ ధర్నాలు చేయొద్దు అని చెప్పేసి సర్క్యులర్ జారీ చేశారు. దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు సేమ్ పద్ధతి మేము చెప్తున్నది ఏంటంటే, కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి పద్ధతులను పరిపాలన కొనసాగించినాడో అదే పద్ధతి లోపల వల్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది అనేటువంటిది మీరు గమనించవలసిన అవసరం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాడు ప్రదర్శించేటువంటి హక్కులను ప్రదర్శించేటువంటిది, సమస్యలను చెప్పుకునేటువంటి ధర్నా చౌకును ఆయన అట్లాగే బంద్ చేసినాడు. బంద్ చేసి చివరికి ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈయన కూడా అదే పద్ధతి లోపల వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఎట్లా ఇప్పుడు గతంలో జేఏసీలో కానీ కోదండరామ గారు కానీ మేము కానీ ఉద్యమం చేసి కోర్టుకు వెళ్ళి దానికి సంబంధించినటువంటి దాని మీద ఒక నిర్ణయం ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలని జరిగింది. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో మాట్లాడొద్దు, ఇక్కడ మాట్లాడొద్దు అంటే యూనివర్సిటీలో కాదు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రజాభిమానాన్ని, ప్రజా ఉద్యమాలకు మూల కేంద్రం అది. ఇప్పుడు కాదు, 60 సంవత్సరాలుగా అక్కడ అనేక మంది విప్లవకారులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, వివిధ భావజాలం ఉన్నటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా అది ఆర్ఎస్యా, ఆర్ఎస్ఎస్, ఏబీవీపా, ఏఎస్ఎఫ్ఐ అనేటువంటి వాళ్ళు పుట్టినటువంటిది భాగం అది. ఆ ప్రాంతాన్ని మీరు ఇవాళ మేము ఎవరు మాట్లాడొద్దు అంటే ఇదే నియంత్రిత పాలన వైపు ప్రయాణంలో ఒక మొదటి మెట్టు అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు విద్యార్థుల గురించి ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా సమస్యలు, అంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నీళ్లు అందట్లేదు అని చెప్పి అంటే విద్యార్థినులు కూడా రోడ్లెక్కి కూడా నీళ్లు లేవు, ఫుడ్ లేదు, ఫుడ్ లో క్వాలిటీ లేదు అని చెప్పేసి కూడా రావడం జరిగింది. విద్యార్థుల పట్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మీరు ఏం చెప్పారు? సమస్య ఏంటంటే ఆయన ప్రదర్శన చేయకూడదు అంటే ఇవి అడగకూడదు. ఇప్పుడు చాలా సమస్యలు 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలన ఏదైతే ఉందో ఆ పాలనకు సంబంధించినటువంటి పరిస్థితి లోపల ఇవాళ ఏది కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరుంటున్నారండి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉండేటువంటి దళిత పిల్లలు ఉంటున్నారు, ట్రైబల్ పిల్లలు ఉంటున్నారు, వెనుకబడినటువంటి వర్గాల పిల్లలు ఉంటున్నారు. డబ్బున్న వాళ్ళ పిల్లలు ఎవరు కూడా హాస్టల్లో ఉండడం లేదు. వాళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మీరు ఈ దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉండేటువంటి హాస్టళ్లకు బాత్రూములకు డోర్లు లేవు. బాత్రూములకు డోర్లు వాళ్ళకి పెట్టే తిండి అనే పరిస్థితి లేకుండా పోయింది. ఏమనంటే బెదిరిస్తున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను బ్రహ్మాండంగా పునికి పుచ్చుకొని ముందుకు తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితి, పరిపాలన యొక్క ప్రభావం ఇవాళ తెలంగాణలో మొత్తం అన్ని రంగాల మీద చాలా స్పష్టంగా కనపడడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పుడు విద్యాశాఖ గురించి మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు బీజేపీ నాయకులు? ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఆయన వెంటనే ఎవరినో ఆయనకున్నటువంటి సభ్యులు ఉన్నారు కదా 64 మంది, ఆ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు 10 మంది, అంతా కలిపితే 74-75 అని చెప్పుకుంటున్నారు కదా. దాంట్లో ఎవరికొకరు విద్యాశాఖను మీరు అప్పచెప్పండి. మీరు ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేసేటువంటి పరిస్థితిలో మీరు లేరు, మీకు ఆ స్వేచ్ఛ లేదు, మంత్రివర్గం రాదు. మరి ఇట్లాగే నడుస్తుందా? కనీసం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించబడుతుంది. ఆ లోపలన్నా మీరు బాధ్యతలు ఒక విద్య గురించి అవగాహన ఉన్నటువంటి ఎవరికైనా ఒక మీ ఎమ్మెల్యేకి ఇచ్చి, ఎమ్మెల్సీకి ఇచ్చి మీరు విద్యాశాఖను ముందుకు తీసుకుపోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. లేని పక్షం లోపల మేము తప్పకుండా విద్యా సంవత్సర ప్రారంభంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి విద్యార్థులకు మేము హామీ ఇస్తున్నాం.